విభజిత ఆంధ్రప్రదేశ్లో 5 సంవత్సరాలు సీఎంగా చంద్రబాబు నాయుడు ఉన్నాడు, 5 సంవత్సరాలు సీఎంగా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఏంటి అసలు వీరు 10 సంవత్సరాల పరిపాలన ఎట్లా ఉందనుకోవచ్చు? ఈ 10 సంవత్సరాల పరిపాలన అసలు చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే ఇందాక మంత్రి అంబటి రాంబాబు గారు చెప్తున్నారు, వాళ్ళట అన్ని చేసేసారట, ప్రజలకు కావాల్సినవన్నీ చేశారట. ఇదే అంబటి రాంబాబు గారు నేను ఒకటి సూటిగా అడుగుతా, మాయ మాటలు చెప్పటంలో మీ ప్రజలు మీ మాటలు వినటం మానేశారు, మీ నాటకాలన్నీ తెలిసిపోయినాయి. మీరిచ్చినటువంటి మేనిఫెస్టోలు ఏవైతే చెప్పారో ఒక్కటి కూడా అమలు కాల. నీకు అంబటి రాంబాబు గారు, మీకు ధైర్యం ఉంటే, మీకు దమ్ముంటే, మీ జగన్మోహన్ రెడ్డి గారు, మీ ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పారో మద్యపాన నిషేధం వస్తే నిషేధం ఇచ్చేస్తా, చేసేస్తా, ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అని అన్నాడు కదా. నీకు ధైర్యం ఉంటే, నీకు దమ్ముంటే, నీకు కానీ నీ ఎమ్మెల్యేలకు కానీ నీ 151 మంది ఎమ్మెల్యేలకి దమ్ముంటే మద్యపాన నిషేధం జరిగిందా లేదా? ఆ రోజు మీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? మద్యపాన నిషేధం స్టేజీల వారీగా, దశల వారీగా మేము నిషేధిస్తామన్నారు. తర్వాత నిషేధిస్తేనే తర్వాత ఎన్నికలకు వస్తామన్నారు. అసలు మీరు ఇప్పుడు ఎన్నికల్లో పాల్గొనే అర్హత మీకు కానీ వైఎస్ఆర్సీపీ పార్టీకి కాదు లేదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఓకే, మరి గత 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు డెవలప్ అంటే మేమే చేసాం, డెవలప్ అంటే మాది అంటూ, అంటే ఏ కాడికి ప్రాంతీయ పార్టీలుగా మేమే చేసామని చెప్తా ఉన్నారు. కానీ వీటన్నిటికీ బ్యాక్ ఎండ్గా నిధులు కేటాయించినటువంటి, నిధులు ఇచ్చినటువంటి కేంద్రాన్ని ఎక్కడ కూడా పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. అంతేకాక కేంద్రం పైన నిందలు వేస్తూ కనిపిస్తా ఉన్నాయి. ఏంటంటే కేంద్రం మమ్మల్ని పట్టించుకోవట్లేదు, కేంద్రం ఆంధ్ర రాష్ట్రాన్ని వదిలేసింది, కేంద్రం పోలవరం కడతామని కట్టట్లేదు, ప్రత్యేక హోదా ఇస్తామని మనం ఇవ్వట్లేదు, కడపకి విశాఖ స్పెషల్ రైల్వే జోన్ ఇస్తానని ఇవ్వట్లేదు, అంటే ఈ విధంగా అన్నీ మాట్లాడుతూ ఉన్నారు. కడప స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఇట్లా చంద్రబాబు గారి మాటలు నమ్మకనే కదా. స్వయాన ఆయన మాటలు రాజధాని రైతులు కానీ, రాజధాని ప్రాంతంలో ఉండే ప్రజలు కానీ, మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కానీ, ఎందుకంటే ఆయన టెంపరీ అని పోయి అధోగతి పాలు చేశాడు ఆంధ్ర రాష్ట్రాన్ని. అధోగతి పాలు చేయటం బట్టే రాష్ట్ర ప్రజలు ఇంతకన్నా ఇంకొక చేతగాని దద్దమ్మకు వైఎస్ఆర్సీపీకి పట్టం కట్టడం జరిగింది. నేనేం చెప్తున్నానంటే ఈ సందర్భంగా మీకు ఈ 10 సంవత్సరాలు ఏదైతే తెలుగుదేశం పార్టీ కానీ, వైఎస్ఆర్సీపీ పార్టీలు కానీ ఈ ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి, అనునిత్యం మోసం చేస్తూ, కుంభకోణాలతో విపరీతంగా డబ్బులు సంపాదించుకుంటూ పాదయాత్ర చేసి ఒక 1000 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తే లక్షల కోట్లు దోచుకున్నటువంటి ఇద్దరు కూడా పాదయాత్రలు చేసి లక్షల కోట్లు దోచుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టి లక్షల కోట్లు దోచుకొని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లో పలు కేసులను ఎదుర్కొన్నటువంటి ఇద్దరు చేతగానితనానికి నిదర్శనం అని, పాదయాత్ర చేసినంత మాత్రాన లక్షల కోట్లు దోచుకోవడానికి చిహ్నం కాదని, రేపు రాబోయే ఎన్నికల్లో మా మోడీ గారు, నరేంద్ర మోడీ గారు ఏదైతే 9.5 సంవత్సరాల నుంచి సుపరిపాలన అందిస్తూ వస్తున్నారో ఒక స్కామ్ కానీ, ఒక బాంబు విస్ఫోటనం కానీ లేకుండా ప్రజలందరికీ అంత్యోదయ, చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర అందరికీ అన్ని రకాలైనటువంటి ప్రధానమంత్రి ప్రయోజనాలన్నీ ప్రజలందరికీ సంక్షేమం ప్రకారంగా జరుగుతున్నాయని, ఈ రోజున ప్రభుత్వం చెప్తున్నటువంటిది ప్రతిదీ కూడా మరుగుదొడ్ల నిర్మాణం కానీ, మరుగుదొడ్ల నిర్మాణాన్ని చేపట్టి మహిళల ఆత్మగౌరవాన్ని నిలబెట్టి ఇంకా వాళ్ళని ముందుకు అభివృద్ధి పథకం తీసుకెళ్లేందుకు ఉజ్వల పథకం కింద గ్యాస్ ఇచ్చి, అలానే మహిళలకు ఎక్కడికో పోకుండా వాళ్ళ ఇంటిలోనే స్వచ్ఛమైన నీరు తాగేలా జల్ జీవన్ మిషన్ ద్వారా నీటినిచ్చి, ఈ విధంగా ప్రధానమంత్రి మోడీ గారు వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి సర్వశిక్ష అభియాన్ కింద పిల్లలకు ఉచితమైన విద్యతో పాటు యూనిఫామ్ని, మధ్యాహ్న భోజనాన్ని ఇవన్నీ ఇస్తూ, అలానే వితంతులకు పెన్షన్లు ఇస్తూ, అలానే బాలింతలకు గర్భమైనటువంటి స్త్రీలకు మరి పోషకమైనటువంటి ఆహారాన్ని ఇస్తూ, మరి డెలివరీ అయిన తర్వాత 3000 రూపాయలు ఇస్తూ, ఇలా ప్రతి ఒక్క అన్ని తరగతులను పొద్దున లేస్తే మనం రాత్రి పడుకునేదాకా ప్రతి ఒక్క మధ్య తరగతి కుటుంబీకులు కానీ, పేద తరగతి వర్గాలకు కానీ, ప్రతి ఒక్క వర్గానికి కానీ, ప్రతి ఒక్క ప్రజలకు ప్రతి క్షణం అనుక్షణం వెంటాడి ఉండే బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారు రేపు రాబోయే ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారికి పట్టం కడతారని, ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో మాకు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని, కేంద్రంలో మరొకసారి అవకాశం ఇవ్వాలని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను.